ఈరోజు నాగుల చవితి నాకు ఎంతో ఇష్టమైన పండగ. పెళ్ళికి ముందు ఈ పండగ అంటే నాకు చాలా స్పెషల్ అనిపించేది. ఎందుకంటే మామూలుగా మన పేరెంట్స్ కొత్త డ్రెస్ కొనిస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది ఇంకా స్పెషల్గా కడప పైన కూర్చోబెట్టి ఇస్తే ఇంకెంత బాగుంటుంది. అండ్ ఇంకా ఈ పండగకి చేసే ఫుడ్ చాలా సింపుల్ ఫుడ్ అయినా నాకు చాలా ఇష్టమైన ఫుడ్. బియ్యం కుడుములు ఇంకా స్వీట్ పప్పు చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే నేను దేవుళ్ళని కడిగి పెట్టాను. మా బాబు తూర్చి బొట్లు పెడతా అన్నాడు. సరే అన్నాను. సో ఒక పక్కన నేను వంట చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఉప్మా, నైవేద్యంకి బియ్యం కుడుములు, స్వీట్ పప్పు ఇంకా నువ్వుల పిండి చేస్తున్నాను. అండ్ లంచ్కి అన్నం పప్పుకి రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, మా బాబు బొట్లు పెట్టాడు. కొంచెం మెస్సీ చేస్తాడు, కానీ అట్లీస్ట్ చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా ఇంట్లో పూజ అయిపోయాక గుడికి వెళ్ళాము. అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. మాకు గుడిలోనే 2 hours పైన పట్టింది. ఇంటికి వచ్చాక కడప కడిగి బొట్లు పెట్టి ఎంట్రన్స్లో 2 నాగులు వేసి మా పాపకి బట్టలు పెట్టి ఇంట్లోకి వచ్చాము. నా పెళ్ళికి ముందు మా మమ్మీ నన్ను కూర్చోబెట్టి ఇలాగే చేసేది. ఇప్పుడు నేను మా పాపని కూర్చోబెట్టి చేస్తున్నాను. నేను చిన్నప్పుడు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యేదానో ఇప్పుడు మా పాప కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా నాకు ఎంతో ఇష్టమైన బియ్యం కుడుముల్ని చాలా ఇష్టంగా తిన్నాను. కావాలంటే మధ్యలో ఎప్పుడైనా చేసుకొని తినొచ్చు, కానీ నాకు పండుగ రోజు చేసుకొని తింటేనే ఆ ఫీల్ వేరే ఉంటుంది.